దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి అమ్మ తేజ గారి మీటింగ్స్లో నేను కలుసుకోవడం నిజంగా చాలా ధన్యత. ఎందుకంటే ఇలాంటి గొప్ప సేవకులు మోషేకి తోడైన రీతిగా దేవుడు పేరు పెట్టి పిలుచుకునే బిడ్డలు మీటింగ్స్లోకి మేము రావడం నిజంగా మా అదృష్టం. ఇక్కడ మేము ఈ మెసేజ్ విన్నప్పుడు ఈ మీటింగ్స్లో అంతా కూడా మేము గమనించింది ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, వాళ్ళని వరకే ముందుకు పిలిచి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం చాలా అద్భుతం అది. అలాగే ఎందుకంటే చాలామంది చాలా మీటింగ్స్కి మేము అటెండ్ అయ్యి ఉన్నాము. అట్లా గుంపులో అంతా చేసేస్తారు, కానీ ప్రత్యేకంగా ముందుకు పిలిచి చేయడము ఇది అమ్మ తేజ గారి ఒక స్పెషాలిటీ అనుకుంటాను నేను. రెండవది వచ్చి అనారోగ్యంతో ఉండవాళ్ళని, అప్పులుగా ఉండవాళ్ళని వాళ్ళని బ్యాచ్లుగా ముందుకు పిలిచి అట్లా ప్రేయర్ చేయడము దేవుని మహాకృప అది. దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా అమ్మ తేజ గారిని వాడుకుంటున్నందుకు దేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు. మరీ ముఖ్యంగా మా పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి, మా పిల్లలు బిజినెస్ మ్యాన్లు అవ్వాలి అని ఎంతో తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ ఈ మీటింగ్లో సేవకులు అవ్వాలని ఎంతోమంది ఆసక్తితో ముందుకొచ్చి అమ్మ తేజ గారి ద్వారా యేసయ్య కృపని పొందుకున్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు. ఇలాంటి మీటింగ్స్ ఇంకా దేశ విదేశాల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ జరిగి నిజంగా బ్రదర్ చెప్పిన విధంగా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొరతగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పరిచారకులుగా అందరు పిల్లల్ని పెంచాలని, దైవికంగా పెంచాలని ఈ సభాముఖంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను.